what is the magnetic induction at point P? Okay, the wire of length L, దాన్ని L/2 ఇక్కడ డివైడ్ చేశారు. దిస్ ఈస్ ద డిస్టెన్స్ R. R అనే డిస్టెన్స్ దగ్గర పాయింట్ P ఉంది. ఈ పాయింట్ P దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కనుక్కోవాలి. సో మనకు తెలిసింది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B ఈజ్ ఈక్వల్ టు μ0I by 4πD into sin alpha plus sin beta. ఇదే కదా. సో ఇక్కడ డి ప్లేస్ లో ఆర్ ఉంది, అవునా? డి ప్లేస్ లో ఆర్ ఉంది. ఆల్ఫా బీటా తెలియదు కాబట్టి మనం ఏం చేద్దాం అంటే కనుక్కుందాం. ఎలా కనుక్కోవచ్చు అంటే లుక్ అట్ దిస్. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేశాను, ఇక్కడ నుంచి ఇంకో లైన్ డ్రా చేశాను. సో ఫ్రమ్ ద ఫిగర్ ఆల్ఫా బీటా రెండు సేమ్ కదా, చూడండి ఒకసారి. ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా అండ్ ద వాల్యూ ఆఫ్ బీటా రెండు సేమ్ కదా. రెండు సేమ్ ఎందుకంటే రెండు సేమ్ L/2 R L/2. అండ్ ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే √R² ప్లస్ L²/4 అవుతుంది. సో అక్కడ నుంచి బి వాల్యూ వచ్చేస్తుంది చూడండి. బి ఈజ్ ఈక్వల్ టు μ0I by 4πD ప్లేస్ లో 4πR రాసుకోవచ్చు. ఇంటూ సైన్ ఆల్ఫా అయినా సైన్ బీటా అని రెండు ఒకటే. సో 2 times ఆఫ్ సైన్ ఆల్ఫా అంటే ఆపోజిట్ బై hypotenuse, which is √4R² plus L² divided by 2. Then this will give you the magnetic induction B is equal to, so E2 cancel అవుతుందిరా. So μ0I into 2L divided by 4πR into √4R² plus L² అని రాసుకోవచ్చు. ఇదేం ఫార్ములా కాదు, జస్ట్ వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ అంతే. ఓకే, అప్లికేషన్. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇది తెలిస్తే అప్లికేషన్స్ ఇంకా బాగుంటుంది. అదేంటంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ along the line. Magnetic induction along the line. Magnetic induction along the line అంటే లైన్ ఇప్పుడు ఇది వైర్ రా. దిస్ ఇస్ అ వైర్ క్యారింగ్ కరెంట్. ఓకే, దిస్ ఇస్ అ వైర్ క్యారింగ్ కరెంట్. ఐ అనే కరెంట్ క్యారీ చేస్తుంది. ఇప్పటి వరకు మనకి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇక్కడ కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ప్యారలల్ ఇక్కడ కనుక్కోవాలి. ఇక్కడ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాకుండా ఇలా కనుక్కోవాలి. ఈ పాయింట్, there is a point P here which is at some distance, which is along the line. What do you think the magnetic induction at point P will be? Here the magnetic induction value ఎంత ఉంటుంది? ఫార్ములా అప్లై చేసి కూడా చెప్పొచ్చు. వెరీ గుడ్, సూపర్. 0. ఇక్కడ 0 ఉండడానికి రీజన్ ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాదు ఇది. ఆల్ఫా 0, బీటా కూడా 0 కదా. ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా కూడా 0, బీటా కూడా 0, రెండు 0. కరెక్ట్. సో దట్స్ వై ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ along the line. అంటే along the line ఎప్పుడు కనుక్కోవాలన్నా కూడా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ 0 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చేసిన తర్వాత మనం ఇంకో పాయింట్కి వెళ్ళిపోవచ్చు. ఎగ్జాంపుల్, suppose there is a wire carrying current. Look at this example carefully. There is a wire carrying current.
ఐ. నాకు కావాల్సిన మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎక్కడ అంటే నాకు కావాల్సింది ఈ పాయింట్ లో. ఇక్కడ కావాలి. ఈ డిస్టెన్స్ ఒక 20 centimeters and the value of current is 0.25 ampere. Okay, and angles ఇస్తాను చూడండి. One angle is measured here and that angle is 37 degrees, 30 degrees, let's say. And the other angle is also measured from the top, like this. This is 23 degrees. So what do you think the answer is? ఇప్పుడు నేను అడిగే ఇప్పుడు ఈ వైర్ లో నేను తీసుకున్న ఆల్ఫా బీటా వాల్యూస్ తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ ద సేమ్ ఫార్ములా అండ్ దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ మోడల్. ఐఐటిలో వచ్చింది ఒకసారి ఇది. సో బి ఈజ్ ఈక్వల్ టు మనం ఏం యూజ్ చేస్తామంటే μ0I/4πd ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. ఓకే, ఇది మన తెలిసిన ఫార్ములా. ఇది డిరైవ్ చేసాం మనం. ఓకే, అయితే ఈ ఫార్ములాలో డి అనేది ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. వాట్ ఈస్ డి హియర్? ఈజ్ ఇట్ నాట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. కానీ ఈ ఈ డయాగ్రామ్ లో మీరు ఒకసారి చూడండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 20 centimeter అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాదు. మరి అది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కానప్పుడు మనం ఏం చేయాలంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కన్సిడర్ చేయాలి అండ్ దట్స్ ఈజీ. కాకపోతే వైర్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి ఎండ్ అవుతుంది. అయినా సరే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం తీసుకోవచ్చు. ఎలా అంటే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ వరకు. And we know that there is no wire here, so that's why I'm cutting now. However, this would become perpendicular distance. Ide perpendicular distance avutundi. And ee case lo perpendicular r o d o edo okati. Ee case lo perpendicular distance r em avutundi? D anukunnanu. Sorry, ee case lo perpendicular distance d em avutundante 20 cos 30 degrees avutundi. avuna చూడండి, కరెక్ట్ అయినా అది? ఎందుకంటే cos 30 ఏమవుతుందిరా, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా, d/20 కదా. సో d is equal to 20 cos 30 and cos 30 is √3/2. సో ఇది 20 into √3/2, so it become 10√3 centimeters. So that's the value of d. తెలిసిన తర్వాత ఆల్ఫా కనుక్కోవడం చాలా ఈజీ, ఎందుకంటే ఆల్ఫా అనేది టాప్ ఎండ్ చేసే యాంగిల్. ఒకసారి ఇది గమనించండి మీరు. మనం చేసిన డెరివేషన్ లో వాట్స్ ఆల్ఫా? ఆల్ఫా ఈజ్ ది యాంగిల్ మేడ్ బై ద టాప్ పాయింట్ కదా. ఆల్ఫా ఈజ్ యాంగిల్ మేడ్ బై ద టాప్ పాయింట్, బీటా ఈజ్ యాంగిల్ మేడ్ బై ద బాటమ్ పాయింట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ లో వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నుంచి టాప్ పాయింట్ చేసే యాంగిల్ ఎంతో చెప్పండి. చూసి చెప్పొచ్చు మీరు. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టాప్ తో చేసే యాంగిల్, ది హైయెస్ట్ పాయింట్ చేసే యాంగిల్ ఎంత అవుతుంది? $37. ఏ రేంజ్ లో అసలు ఎట్లా వచ్చిందో 37? 53 degrees. నేను ఈ యాంగిల్ అడుగుతుంటే ఏదో యాంగిల్ చెప్తారు. 90. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టాప్ చేసే యాంగిల్ ఎంత అండి? ఈ లైన్ తో ఈ చేసే యాంగిల్ రైజ్ అని అడిగింది.
53 degrees. And beta is equal to బాటమ్ చేసే యాంగిల్ అది ఎంత అంటే 30 degrees. కాకపోతే ఇక్కడ -30 degrees రాయాలి. ఎందుకు మైనస్ రాయాలి అంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్ యాక్చువల్గా ఇది డయాగ్రామ్, ఇది టాప్ ఎండ్, ఇది బాటమ్ ఎండ్. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టాప్ ఎండ్ తో చేసే యాంగిల్ అంటే ఇది ఆల్ఫా, బాటమ్ ఎండ్ తో చేసే యాంగిల్ అంటే బీటా. సో ఈ టాప్ ఎండ్ అనే యాంగిల్ అప్పర్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఇక్కడ కూడా టాప్ ఎండ్ అనే యాంగిల్ అప్పర్ డైరెక్షన్ లోనే ఉంది కాబట్టి అది పాజిటివ్ ఉంటుంది. బాటమ్ ఎండ్ అనే యాంగిల్ లోయర్ లో ఉండాలి, అప్పుడు పాజిటివ్ అవుతుంది. కానీ ఇక్కడ బాటమ్ ఎండ్ అనే యాంగిల్ లోయర్ లో లేకుండా మళ్ళీ అప్పర్ లో ఉంది, అందుకే దాన్ని నెగటివ్ తీసుకోవాలి. అందుకే ఇక్కడ -30 తీసుకున్నాం. ఏమన్నా అర్థమైందా? ది యాంగిల్ మేడ్ బై దట్ పైన యాంగిల్ కాదు. ఓకే, అర్థమైంది, నాకు అర్థమైంది. 37 అంటే ఇది 90 అయితే 37 అయింది. ఈ యాంగిల్ కాదు కావాల్సింది, నాట్ దిస్ యాంగిల్. దట్స్ నాట్ రిక్వైర్డ్. అది తీసుకుంటే కాస్ తీసుకోవాల్సి వస్తుంది. బీటా ఎందుకు -30 ఏందో అర్థమైందా అండి? దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ బి. బి ఈజ్ ఈక్వల్ టు μ0/4π అంటే 10⁻⁻7 ఇంటూ కరెంట్ ఎంత అంటే 0.25 అంటే 1/4. అండ్ డి అంటే 10√3 సెంటీమీటర్స్. సెంటీమీటర్ అంటే ఇంటూ 10⁻⁻2 వస్తుంది. ఇంటూ sin 53 degrees మైనస్ sin 30 degrees. సో 10⁻⁻2 ఇంటూ 10 అంటే 10⁻⁻1 వస్తుంది. ఓకే, 10⁻⁻7 10⁻⁻2. సో 1/4√3 ఇంటూ 10⁻⁻6. sin 53 అంటే 4/5 minus 1/2. So this will give you 4 2s 8 minus 5 3. 3 into 10⁻⁻6 divided by 10. 40√3. So this will give you the value of B as B is equal to, so √3 cancel అయితే √3 ఉంటుంది, which is nothing but 1.732. divided by 4 is 0.433. So 0.43 into 10⁻⁻7. So 0.04 into 10⁻⁻6 కాబట్టి మైక్రో టెస్లా. ఈ విధంగా ఆన్సర్ ని రాసుకోవచ్చండి. ఓకేనా అండి పిల్లలు? ఈ మోడల్ మీకు అర్థమైందా అండి ఎలా చేయాలో? ఆల్ఫా ఈజ్ ది యాంగిల్ మేడ్ బై ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ విత్ ది అప్పర్ యాంగిల్. అప్పర్ అంటే అది ఆ యాంగిల్. ఓకే కదా? రైట్, ఇప్పుడు ఒక మోడల్ చేద్దాం. Magnetic induction at the center of a triangular shaped conductor. Center of a triangular shape. Triangular shape అంటే ట్రయాంగిల్ లా ఉంటుంది. అంటే బేసిక్గా ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సింపుల్ అండ్ ఈజీ కదా. సో లెట్స్ టేక్ ఎన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సమాంతర త్రిభుజం రా, దీని తెలుగులో సమాంతర త్రిభుజం అంటారు. అంటే అన్ని సమాంతరంగా ఉంటాయి కదా, అలాగా. ఓకే, and it's carrying current I in clockwise. ఇలా క్యారీ చేస్తుంది కరెంట్.
ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు, క్లాక్ వైజ్ కదా ఇది. సో ఇది క్లాక్ వైజ్ అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెంటర్ లో లోపలే ఉంటుందిగా. ఇట్ విల్ బి ఇన్వర్ట్స్ ఓన్లీ. పిల్లలు ఓకేనారా? మ్యాగ్నెటిక్ ఇండక్షన్ విల్ బి ఎస్. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క పొడవు అంటే లెంత్ ఎల్ అనుకోండి, అండ్ ఇట్ ఈస్ క్యారింగ్ కరెంట్ ఐ. యూ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అట్ ద సెంటర్. సో మనం ఏం చేద్దామంటే ఎవ్రీ ఎడ్జ్ హ్యాస్ ద సేమ్ కాంట్రిబ్యూషన్. ఈ ఏబిసి అనే ట్రయాంగిల్లో, ఏబి వల్ల ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందో బీసీ వల్ల అంతే వస్తుంది, సిఏ వల్ల కూడా అంతే వస్తుంది. ఎందుకంటే మూడు సేమ్ డిస్టెన్స్ లో ఉంటుంది, ఆ పాయింట్ మూడింటికి సిమెట్రిక్ లో ఉంటుంది. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ముందు ఏబి వల్ల కనుక్కుంటా, లేదా బీసీ ఏదో ఒక దాని వల్ల కనుక్కుంటా, ఇంటూ 3 మల్టిప్లై సరిపోద్ది. సో మనకు కావాల్సిన మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇక్కడ ఉంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి ఫస్ట్, కాబట్టి ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేసి ఫాలో ఇట్ క్లియర్లీ. దీని తర్వాత మీకు కొన్ని వర్క్ ఇస్తాను, అది చేయాలి మీరు. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూడండి ఒకసారి. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మన ఫార్ములా ప్రకారం ఇది డి అవుతుంది, ఎల్ కాదు డి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆల్ఫా బీటా యాంగిల్స్, అంటే ఇక్కడ నుంచి ఒకటి అండ్ ఇది ఒకటి, ఈ రెండు యాంగిల్స్ కావాలి. అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఈ యాంగిల్స్ మీకు ఈజీగా తెలుస్తాయి. ఎలా అంటే ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి, కెన్ ఎనీవన్ టెల్ వాట్ ఈస్ దిస్ యాంగిల్? ఈ యాంగిల్ ఎంతో చెప్పగలరా? వెరీ గుడ్, 30 degrees. నైస్, ఈజీ కదా అది. ఇది 30 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? 60 అవుతుంది. అప్పుడు ఇది కూడా 60 అవుతుంది. అండ్ ఈ లెంత్ L/2 అవుతుంది. ఈ కొంచెం డిస్టెన్స్ L/2 అవుతుంది. సో మనకి డి కావాలి అంటే ఏం చేయాలంటే tan 60 degrees తీసుకోవాలరా. ఒకవేళ ఆల్రెడీ మీకు తెలిస్తే నో ప్రాబ్లం, tan 60 degrees తీసుకోవాలి. tan 60 degrees తీసుకుంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, L/2D. సో tan 60 is √3, which is L/2D. Then the value of D is L/2√3. ఇది అర్థమైందా అండి? అంటే మనకు కావాల్సిన పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదండి ఇది. సో ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B due to one side is B is equal to, ఎలా రాయాలంటే μ0I upon 4πD కదా, D అంటే L/2√3 into sin alpha అంటే sin 60 degrees plus sin 60 degrees. నేను ఇప్పుడు ఇక్కడ మ్యాథమెటిక్స్ లో రాసింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఈజీ అని మీరు ఫీల్ అయ్యారని నేను అయ్యానని మీరు కూడా అనుకుంటున్నారని అనుకుంటున్నాను. సో B is equal to sin 60 plus sin 60 is √3/2. √3/2 plus √3/2 అంటే √3. సో ఈ √3 2√3 కూడా పైకి వెళ్తే μ0I by 4πL into 2√3 పైకి వెళ్ళిపోయింది. ఆ రెండిట్లోంచి ఇంకో √3 అక్కడ ఉంటుంది. సో దిస్ విల్ గివ్ యూ √3 into √3 is 3 to 6 μ0I by 4πL. ఇది అందరికి ఓకేనా అండి? రైట్. సో ఇది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు వన్ సైడ్ కదా. సో ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ది ఎంటైర్ ట్రయాంగిల్ will be equal to 3 times of magnetic induction due to one side. So that will give you the magnetic induction due to the entire triangle, and at the center of the triangle, centroid of the triangle is 6 3s 18 μ0I by 4πL, లేదా 9/9 క్యాన్సిల్ చేసుకుంటే by 2 వస్తుంది కింద. మీ ఇష్టం చేసుకోవాలంటే చేసుకోండి.
but that's not required. This is the magnetic induction at the center of a centroid of an equilateral triangle. Center అన్న centroid అన్న equilateral కి రెండు ఒకటే అవుతుంది. అలా వచ్చేస్తుంది. ఇది ఓకే కదండి మీకు? మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎలా కనుక్కోవాలి? జస్ట్ ఒక ఫార్ములా నుంచే ఇవన్నీ డిరైవ్ చేశాను చూడండి. ఆ ఒక ఫార్ములా ఇవన్నీ డెడ్యూస్ చేశాను, ఒక ఫార్ములా డిరైవ్ చేశాను. సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. డ్యూ టు వన్ సెగ్మెంట్ వల్ల వచ్చేది. దాని తర్వాత ఇక పైన కింద మొత్తం యాంగిల్స్ మార్చడం, సెమీ ఇన్ఫినైట్, ఇవన్నీ వీ హ్యావ్ సాల్వ్డ్. అండ్ అలాంగ్ ద వైర్ కూడా మనం చేసాం. సో ఈజ్ ఇట్ క్లియర్ గైస్? Next we'll do the magnetic induction at the center of a square. Magnetic induction at the center of a square. Square ki center lo magnetic induction. Good. So let's say the length of the square is L, the length of the side of the square is L. So idi L avutundi. This is also L. And we're supposed to find out the magnetic induction at the center. Idi kuda current direction ni batti, say current is in clockwise anukunte. ఇన్సైడ్ ఉంటుంది కదా ఇక్కడ. కదా? అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లైన్ డ్రా చేద్దాం. ఇది ఎందుకు డ్రా చేసాం అర్థమైంది కదా, యాంగిల్స్ కనుక్కోవడానికి. అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా మనకి ఎంతో అవసరం. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దిస్ వుడ్ బి ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. This is the perpendicular distance D. ముందు యాంగిల్స్ చెప్తారా అండి పిల్లలు? ఈ యాంగిల్ 45 degrees అని నేను అనుకున్నా, అంతే, ఊహగానం, అంతే, కదా, నమ్మాల్సిన అవసరం లేదు. ఇది L/2. సేమ్ tan ఏ ఎందుకు తీసుకోవాలి అర్థమైందా? tan ఏ నా ఫేవరెట్ ఏం కాదు. tan theta is equal to L/2D. So tan 45 degrees is L/2D and the value of D is L/2. సార్ మీరు ఇదంతా చేస్తున్నారు, నా తెలివి ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి L అయినప్పుడు అది ఆబ్వియస్లీ హాఫ్ అయింది కదా సార్, D/2. ఇది ఎందుకు చేయాలి ఇదంతా అంటే, ఏమో ఇక్కడ చేసినవి అంతే కాదు. ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం లెంత్ L కదా సార్, దానికి హాఫ్ అంటే L/2 కదా, ఇదంతా ఎందుకు అని అనొచ్చు మీరు. కాకపోతే మీ అంత తెలివి నాకు లేదు కదరా, సో అందుకే ఇట్లా రాసేసిన. సరే, ఓకేనా? అది అలా కూడా చేయొచ్చు కదా, అలా చేసిన L/2 వచ్చింది. ఓకే, సక్సెస్. సో నౌ
B due to one side is B is equal to mu naught I by 4 pi D ante L by 2 andi into sin 45 degrees plus sin 45 ante sin 90 ega 45 plus 45 antenara sin 45 degrees plus sin 45 degrees is sin 90. Yes or no? No anta. Okay, good. ఇది 1 by root 2 plus 1 by root 2. సో 2 పైకి వచ్చేస్తుంది mu naught I by 4 pi L into 2 పైకి వస్తే 1 by root 2 plus 1 by root 2 అంటే 2 by root 2 అంటే root 2 అన్నమాట. రైట్? సో mu naught I by 4 pi L into 2 పైకి వచ్చేస్తుంది. Root 1 by root 2 plus 1 by root 2 is 2 by root 2 అంటే root 2. So this will give you 2 root 2 mu naught I by 4 pi L. Is that the answer? ఇదేనా ఆన్సర్? ఫైనల్ ఆన్సర్ ఇదేనా కాదా? Then B due to the complete square would be 4 times of this one, right? దీనికి 4 times ఉండాలండి. అంటే 4 క్యాన్సిల్ అయిపోతుంది చేయాలనుకుంటే, లేకపోతే 8 root 2 mu naught I by 4 pi L. గుర్తుపెట్టుకుంటారా ఫార్ములా ఇది? Okay, so that's the magnetic induction due to a square. Now homework ఇస్తున్నాను నేను మీకు. Magnetic induction, what is the magnetic induction at the center of a regular hexagon shaped conductor? Of length L, carrying current I. Okay, magnetic induction at the center of a regular hexagon shaped conductor. Triangle చేసాం మనం అండ్ ట్రయాంగిల్ చేసాం అండ్ ఇంకేం చేసాం, స్క్వేర్ చేసాం. సో ఇప్పుడు హెక్సాగాన్ మీరు ట్రై చేయండి హోంవర్క్. ఓకేనా? Now we'll do the magnetic induction at the center of a circular arc. Okay. Magnetic induction at the center of a circular arc of radius R subtending an angle theta at center.
subtending an angle theta at the center. ఓకే, సెంటర్ లో ఎంత యాంగిల్ సబ్టెండ్ చేయాలండి? థీటా యాంగిల్ సబ్టెండ్ చేయాలి. అప్పుడు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎలా కనుక్కోవాలి? ఇది ఈజీ, చాలా ఈజీ, మీరు అందరూ ఈజీగా చేయొచ్చు. బట్ లిజన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెగ్మెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కనుక్కున్నాను కదా, ఆర్క్ వల్ల కనుక్కొని వాళ్ళిద్దరిని కంబైన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే కదా ఐఐటి అంటే. ఫస్ట్ ఒకటి చదవాలి, తర్వాత ఇంకోటి చదవాలి, తర్వాత వాళ్ళిద్దరిని కంబైన్ చేయాలి. సో యా, సి ముందు సర్క్యులర్ షేప్డ్ ఆర్క్ తీసుకోవాలి. సార్ ఆర్క్ అని చెప్పి మొత్తం తీసుకున్నారు ఏంది? కీప్ పేషెన్స్. సెంటర్ కావాలి ముందు. సెంటర్ తీసుకున్నాం. Rub this one. ఇప్పుడు ఓకేనా పిల్లలు? దిస్ ఈస్ క్యారింగ్ కరెంట్ ఐ ఇన్ దిస్ డైరెక్షన్. అప్పుడు సెంటర్ లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో చెప్పండి చాలు. డైరెక్షన్ చెప్పండి చాలు. సెంటర్ లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది చెప్పండి చాలు. అవుట్వర్డ్సా ఇన్వర్డ్సా ఏం చెప్తారు? అసలు లెఫ్టా రైటా ఏం చెప్తారో చూద్దాం. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే సెంటర్. ఇది చెప్తే మీకు డైరెక్షన్ కూడా అవుట్వర్డ్స్. ఓ సూపర్, చాలా బాగా ఆన్సర్ ఇచ్చారు. నైస్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే సెంటర్ ఈజ్ అవుట్వర్డ్స్, అంటే డాట్. Here the magnetic induction is outwards. Good. And this is radius r. Okay. So how do we find out the magnetic induction to center? Chala simple. Manam Biot-Savart la use chestam. Biot-Savart la okate manaki ippudu ikkada unnadi. Adi okate kada manam derive chesam. Adi okate kada manaku telisindi. So Biot-Savart's law. ఇది ఒకటే లా తెలుసు కాబట్టి ఈ లా యూజ్ చేసి యూజింగ్ Biot-Savart's law. ఏంటి Biot-Savart law అంటే dB is equal to mu naught by 4 pi I dl sin theta upon r square. అంటే ఈ లా అప్లై చేయాలంటే ఫస్ట్ ఈ వైర్ మీద చిన్న ఎలిమెంట్ తీసుకోవాలి, ఆ లెంత్ డిఎల్ ఉండాలి. అదే చేద్దాం మనం, నిన్న కూడా చేసిందే. సో డిఎల్ అనే చిన్న ఎలిమెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, దిస్ ఈస్ ద స్మాల్ ఎలిమెంట్, లెంత్ డిఎల్. ఈ డిఎల్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, టాంజెన్షియల్ గా ఉంటుంది. That will be the direction of DL. అక్కడ నుంచి ఏ పాయింట్ కి అయితే నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలనుకుంటున్నా ఆ పాయింట్ కి లైన్ డ్రా చేయాలి. అంటే ఇది నార్మల్. అండ్ ఈ డిస్టెన్స్ ఎంతో మీకు తెలుసు, ఇది కూడా రేడియస్. అండ్ ఈ కంప్లీట్ యాంగిల్ ఎంత అంటే థీటా. ఈ ఫార్ములాలో ఉన్న థీటా వేరు, ఈ యాంగిల్ థీటా వేరండి. వీళ్ళిద్దరికి మధ్యలో యాంగిల్ ఎంత అంటే 90 degrees. Here theta is what? Angle between DL bar and R bar కదా. ఫార్ములాలో ఉన్న థీటా is angle between DL bar and R bar.
నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ ఇవ్వండి. నేను ఈ సర్క్యులర్ ఆర్క్ మీద ఏ డిఎల్ తీసుకున్నా కూడా సెంటర్ నుంచి సేమ్ డిస్టెన్స్ లో ఉంటుంది, ప్లస్ యాంగిల్ 90 ఉంటుంది, అవునా కాదా? ఇస్ దట్ పాయింట్ క్లియర్? మనం ఇంటిగ్రేట్ చేసేటప్పుడు డిఎల్ నుంచి గుడ్. సో అంటే ఈ ఫార్ములాలో బై డిఫాల్ట్ థీటా ఎంత వచ్చిందంటే 90 degrees వచ్చింది. థీటా ఈజ్ ఈక్వల్ 90 degrees, యాంగిల్ బిట్వీన్ డిఎల్ బార్ అండ్ ఆర్ బార్, అది మనకు కావాల్సింది 90 degrees. అప్పుడు డిబి ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుందంటే మ్యూ నాట్ అపాన్ 4 pi ఇంటూ ఐ ఇంటూ డిఎల్ ఇంటూ సైన్ 90 degrees డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. అయితే ఏ డిఎల్ తీసుకున్న ఆర్ అనే డిస్టెన్స్ సేమ్ కాబట్టి దీన్ని ఇంటిగ్రేట్ చేయడం యాక్చువల్ గా ఈజీ. ఎలా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిబి చేస్తే బి వస్తుంది, మ్యూ నాట్ కాన్స్టెంట్, ఐ కాన్స్టెంట్, సైన్ 90 ఎలాగో 1 డివైడెడ్ బై 4 pi ఆర్ స్క్వేర్ కూడా కాన్స్టెంట్ రా. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ ఇది ఒకటే మనం చేయాల్సింది. గుడ్. ది ఓన్లీ థింగ్ యూ ఆర్ సపోజ్ టు డూ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ అంటే డిఎల్ అంటే ఏంటి? చిన్న లెంత్ ఆఫ్ ద వైర్ కదా. మరి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే టోటల్ లెంత్ ఆఫ్ ద వైర్ వస్తుందా లేదా? సో వెన్ యూ ఇంటిగ్రేట్ ద స్మాల్ లెంత్ ఆఫ్ ద వైర్, యూ విల్ గెట్ ది ఎంటైర్ లెంత్ ఆఫ్ ద వైర్, and that entire length of the wire is B is equal to mu naught I by 4 pi r square into, everybody knows the answer, that is the length of the wire is equal to L, and we also know that L is equal to r theta in terms of radius. So therefore the magnetic induction at the center of a circular arc will be mu naught I by 4 pi r square into r theta. So r cancel అవుతుంది. Then the B will be equal to mu naught I by 4 pi r simply into theta. Mu naught I by 4 pi r ని theta తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది, అంతే. ఇక అంతకంటే ఎక్కువ ఏం లేదు ఇక్కడ. Is this clear to everyone? I would like to know your responses. Magnetic induction at the center of the circular arc is mu naught I by 4 pi r into theta. Good. సో సర్క్యులర్ ఆర్క్ కాబట్టి ఇది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎట్ ద సెంటర్ ఆఫ్ సెమీ సర్క్యులర్ వైర్ చూద్దాం. ఎట్ ద సెంటర్ ఆఫ్ a semicircular wire, సెమీసర్క్యులర్ వైర్ అంటే కంప్లీట్ సర్కిల్ ని హాఫ్ చేయాలంటే this is carrying current I. The radius of this is R. What will be the magnetic induction at the center? And before doing this one, what is the direction of the magnetic induction at the center? Direction ముందు కావాలి, డైరెక్షన్ చెప్పాలి. డైరెక్షన్ తో పాటు ఉండాలి ఆన్సర్. వేరే వాళ్ళు చెప్తారు కానీ వదిలేదు, మీరు ఆన్సర్ ఇవ్వండి మీకు తెలిస్తే. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ magnetic induction at the center? Good. Inwards.
inverts. Okay. So ఇక్కడ సెమీ సర్క్యులర్ ఆర్క్ అంటే తీటా ఎంత అవుతుందంటే పై అవుతుంది, రేడియన్స్ లో రాయాలి, 180 degrees కాదు. సో అదే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. B is equal to mu naught I by 4 pi r into theta అంటే pi. So simply what will be the value of B what will the value of B at the semicircular center of the semicircular conductor? Mu naught I by 4r. Clear? Now most used, చాలా యూజ్ చేస్తాం ఇది, magnetic induction at the center of a circular coil carrying current. Complete circle anamata. Magnetic induction at the center of a circular coil carrying current. And I'm telling you, this is mostly used. చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం ఇది మనం. What is the magnetic induction at the center of a circular coil? Center of a circular coil. అలా గుర్తుండిపోవాలన్నమాట ఇది. ఓకే, సెంటర్ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే సర్క్యులర్ కాయిల్ డ్రా చేయాలి. చేసేసా. ఓకే, కంప్లీట్ పర్ఫెక్ట్ సర్కిల్ వచ్చింది కదరా. అండ్ ఇట్ ఈస్ క్యారింగ్ కరెంట్ I. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అట్ ద సెంటర్? టక్ అని చెప్పాలి ఇట్లా, ఇన్వర్డ్స్ అని. Magnetic induction at the center of circuit inverts, then radius r. So we're going to use theta is equal to 360 degrees అంటే 2 pi కదా. అదే తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలరా. B is equal to ఇంట్ ఫార్ములా mu naught I by 4 pi r into theta కదా. సో theta 2 pi కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేద్దాం. B is equal to mu naught I by 4 pi r into 2 pi. సో 2 pi క్యాన్సిల్ అయితే 2 times వస్తుంది. అంటే ఫైనల్లీ ది ఆన్సర్ వుడ్ బి the magnetic induction at the center of a circular coil carrying current will be equal to B is equal to mu naught I by 2r. Very very important. చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది. గొప్ప పాత్ర కూడా పోషిస్తుంది ఇది. It plays an important role in solving many questions. Okay, so yeah, and that's it.